హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, అలాగే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ MCQs డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మనం ఇంకొన్ని ఇండియన్ జాగ్రఫీ సంబంధించి MCQs చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అతి ఎక్కువ చెరుకు విస్తీర్ణం కలదు అని అడుగుతున్నాడు. ఓకే, అంటే చెరుకు విస్తీర్ణం, చెరుకు ఉత్పత్తి కాదు, చెరుకు విస్తీర్ణం వేరు, ఉత్పత్తి వేరు. అంటే ఎన్ని ఎకరాలలో ఎక్కువగా పండిస్తున్నారు, ఏ రాష్ట్రంలో పండిస్తున్నారు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బీహార్. ఫ్రెండ్స్, చాలామందికి తెలుసు ఏంటంటే ప్రొడక్షన్ పరంగా మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ఇయర్స్లో. సో అలాగే విస్తీర్ణంగా పరంగా కూడా ఒక్కొక్కసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ఆయా పరిస్థితుల వల్ల. సో మెయిన్గా ఏంటంటే ఈ రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. మహారాష్ట్ర అండ్ ఉత్తరప్రదేశ్ దగ్గర కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఇది ఇయర్ ఆన్ ఇయర్ చేంజెస్ వస్తూ ఉంటాయి. మెయిన్గా విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్ ఈజ్ టాప్లో ఉంది. ఉత్తరప్రదేశ్ వచ్చేసి విస్తీర్ణం పరంగా అంటే ఏరియా పరంగా పండించే పంట పరంగా ఎక్కువగా టాప్లో ఉందన్నమాట ఉత్తరప్రదేశ్. ఓకే, మనం ఒకసారి చెరుకు పంటకు సంబంధించి ఏంటి, చెరుకు ఆల్రెడీ మన అందరికీ తెలుసు, అది ఏ సీజనల్ క్రాప్ కాదు, యాన్యువల్ క్రాప్. అంటే సంవత్సరం పొడవునా పండించే పంట అన్నమాట. కాకపోతే దానికి తగినంత క్లైమేట్ కానీ వెదర్ కండిషన్స్ కానీ ఉంటే అది ఎక్కడ ఏ సంవత్సరం పొడవునా ఎక్కడైనా పండుతుంది అన్నమాట. సో మెయిన్గా వచ్చేసి దీనికి ఏంటి, మెయిన్గా అంటే చెరుకు పంటకు కావాల్సింది 21 degrees నుంచి 27 degrees వరకు సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉండాలి. అలాగే యాన్యువల్ రెయిన్ఫాల్ అంటే 100 నుంచి 150 సెంటీమీటర్స్ వరకు యాన్యువల్ రెయిన్ఫాల్ ఉండాలి. లేకపోయినప్పటికీ ప్రాపర్ ఇరిగేషన్ ఉన్నదనుకోండి, ఇది పండే అవకాశాలు ఉంటాయి. అందుకని యాన్యువల్ క్రాప్ అంటారు. సో రిచ్ లోమీ సాయిల్ ఉండాలి. అలాగే షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ వచ్చేసి ఏరియా వైజ్గా చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు అండ్ బీహార్. సో అలాగే వరల్డ్ వైడ్ మొత్తంగా చూసుకున్నట్లయితే ఇండియా వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఓకే, సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. అలాగే టాప్లో వచ్చేసి బ్రెజిల్ ఉంది. సో ఇది షుగర్ కేన్కి సంబంధించి. సో ఇవి వచ్చేసి ఇప్పటివరకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వివిధ రకాలుగా ఆ ఇయర్స్లో ఏ ఇయర్లో ఏది ఎక్కువ ప్రొడ్యూస్ చేసింది, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ అండ్ ఆల్ ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే ఈ ప్రొడక్షన్ స్టాట్స్ అన్నమాట. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ఎందుకంటే ఏరియా అడుగుతున్నాడు, ప్రొడక్షన్ అడగట్లేదు. ఏరియా పరంగా అయితే ఉత్తరప్రదేశ్, కానీ ప్రొడక్షన్ పరంగా ఏమవుతా అంటే మహారాష్ట్ర ఒకసారి లేకపోతే ఉత్తరప్రదేశ్ ఒకసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఈ కింది వానిలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలోకి రాదు అంటున్నాడు, అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్కి రాదు అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కోల్ ఇండియా లిమిటెడ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ONGC, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ అన్నమాట కార్పొరేషన్. సో మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ప్రకారం ప్రస్తుత పరిస్థితులలో ఏది కూడా అంటే అన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్సే, అంటే ప్రభుత్వ రంగ సంస్థలే. కాకపోతే ఈ క్వశ్చన్ ఇచ్చే టైంకి ఏమైందంటే థర్డ్ ఆప్షన్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఏదైతే ఉందో ఇది మెయిన్గా ఏమైంది, అప్పుడు ఏంటంటే ప్రైవేట్ పరం చేశారనమాట. ఫస్ట్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ, తర్వాత ఆ కాలంలో ఏం చేశారు, దీన్ని ప్రైవేటైజేషన్ చేశారు, ప్రైవేట్కు అప్పచెప్పడం జరిగింది. కానీ రీసెంట్గా ఏం చేశారు, దీన్ని మళ్ళీ కొనుగోలు అంటే స్ట్రాటజిక్ స్టేక్స్ ఏవైతే ఉంటాయో, మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి 50.5% వరకు ఉన్నటువంటి స్టేక్స్ ఏదైతే ఉన్నాయో ఆ మేనేజ్మెంట్ స్టేక్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, ONGC తరపున ఈ హిందుస్థాన్ పెట్రోలియం సంబంధించినటువంటి స్టేక్స్ను కొనుక్కోవడం జరిగిందన్నమాట, మేనేజ్మెంట్ స్టేక్స్ని. సో దీని ద్వారా ఏమైంది, ఇప్పుడు ఈ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ మళ్ళీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కిందనే జరిగిందన్నమాట. సో అప్పుడున్న పరిస్థితుల్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ అనే ప్రైవేట్ కంపెనీ, కాకపోతే ఇప్పుడు ఏమైంది అంటే ఇది కూడా ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయింది. కాబట్టి సో ఈ 4 ఆప్షన్స్లో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ప్రస్తుత పరిస్థితుల్లో. ఓకే, ONGC ద్వారా కొనుగోలు చేయడం జరిగింది, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లే, ఈ కింది రాష్ట్రాల్లో భౌగోళిక విస్తీర్ణంలో అత్యంత పెద్ద రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బీహార్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కేరళ. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అంటున్నాడు, ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్స్ ప్రకారం ఏది పెద్ద స్టేట్ అంటున్నాడు, కానీ పెద్ద స్టేట్ వేరు. ఓకే, పెద్ద స్టేట్ వచ్చేసి రాజస్థాన్. కాకపోతే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ తెలంగాణ ఈజ్ ద టాప్ పొజిషన్లో ఉంది. అంటే భౌగోళిక విస్తీర్ణ పరంలో ఈ 4 స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ టాప్ పొజిషన్లో ఉంది. ఎంత 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్తోని టాప్లో ఉందన్నమాట. ఒకసారి చూసుకున్నట్లయితే రాజస్థాన్ ఈజ్ ద టాప్ స్టేట్
ఓకే, రాజస్థాన్ వచ్చేసి ఫస్ట్ స్టేట్, లాస్ట్ వచ్చేసి గోవా. విస్తీర్ణంగా పరంగా గోవా లాస్ట్లో ఉంది. సో తెలంగాణ వచ్చేసి 11th పొజిషన్లో ఉంది. తెలంగాణ తర్వాతనే బీహార్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, అలాగే కేరళ ఉంటుంది. ఓకే, ఈ చూడండి ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లలో కనుక చూసుకున్నట్లయితే 11th పొజిషన్తో తెలంగాణ టాప్లో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఉన్న ప్రదేశం ఏది అని అడుగుతున్నాడు. అంటే టాటా కంపెనీ యొక్క ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది, స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రూర్కెలా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి దుర్గాపూర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బొకారో, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జంషెడ్పూర్. సో ఫ్రెండ్స్ ఇవి ఏ స్టేట్స్లో ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా చాలా పెద్ద కంపెనీస్ అన్నమాట. స్టీల్ ప్రొడక్షన్లో చాలా పెద్ద కంపెనీస్. సో మెయిన్గా ఏంటంటే రూర్కెలా వచ్చేసి ఒడిశాలో ఉంది, దుర్గాపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంది, బొకారో అండ్ జంషెడ్పూర్ వచ్చేసి రెండు కూడా జార్ఖండ్లో ఉన్నాయి. ఓకే, రెండు కూడా జార్ఖండ్లో ఉండడం జరిగింది. మెయిన్గా ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ మూడు కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కర్మాగారాలు అన్నమాట. దుర్గాపూర్ కానీ, బొకారో కానీ, రూర్కెలా కానీ. సో జంషెడ్పూర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జంషెడ్పూర్లో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో ఇది టాటా కంపెనీకి సంబంధించింది అనమాట. ఓకే, ఈ బొకారో ఏదైతే ఉందో, థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి బొకారో ఏదైతే ఉందో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించినటువంటి అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది పబ్లిక్ అంటే ప్రభుత్వ రంగ సంస్థ. సో ఈ ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్లలో ఈ బొకారో ప్లాంట్ ఏదైతే ఉందో ఇది పెద్దది. సో ఇక్కడ గమనించాల్సిన పాయింట్ అదన్నమాట. సో జంషెడ్పూర్ వచ్చేసి టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఈ జంషెడ్పూర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సో ఇదంతా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మ్యాప్ అన్నమాట. సో ఎక్కడెక్కడ ఏ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో, అలాగే రూర్కెలా వచ్చేసి ఒడిశాలో, ఓకే, బొకారో అండ్ జంషెడ్పూర్ ఇవి వచ్చేసి మనకి జార్ఖండ్లో ఉండడం జరిగింది. ఓకే, ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. స్టీల్ ఎందుకు ఇంపార్టెంట్, స్టీల్ కానీ ఐరన్ కానీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ అవ్వడానికి స్టీల్ అనేది చాలా మటుకు దోహదం చేస్తుంది. సో అందుకని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లలో, అందుకని దీని గురించి కూడా చాలా మటుకు ఇవ్వడం జరుగుతుంది. కోల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, ప్లస్ బొగ్గు కానీ ఇవి చాలా ఇంపార్టెంట్, స్టీల్ కానీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పోర్ట్ బ్లెయిర్ కల దీవులు ఎక్కడ గలవు అంటున్నాడు. పోర్ట్ బ్లెయిర్ అనే దీవులు ఎక్కడ ఉన్నాయి అని అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉత్తర అండమాన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మధ్య అండమాన్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి దక్షిణ అండమాన్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బేరెన్. సో ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అంటే ఈ ప్రీవియస్ క్లాసెస్లో బేరెన్ ఐలాండ్ ఏదైతే ఉందో అది దేశంలోనే యాక్టివ్గా ఉన్నటువంటి వాల్కనో అంటే సజీవంగా ఉన్నటువంటి అగ్నిపర్వతం ఏదైనా ఉందంటే అది బేరెన్. అది వచ్చేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో లొకేట్ అయి ఉందని తెలుసుకున్నాము. అప్పుడు డిస్కస్ చేసుకున్నప్పుడు ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. ఈ పోర్ట్ బ్లెయిర్ ఏదైతే ఉందో దక్షిణ అండమాన్లో ఉంది. ఓకే, సౌత్ అండమాన్లో లొకేట్ అయి ఉందన్నమాట. దానికి సంబంధించిన మ్యాప్ ఇది. పోర్ట్ బ్లెయిర్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఇది నార్త్ అండమాను, ఇది మిడిల్ అండమాను, ఇది సౌత్ అండమాన్ అని చూసుకున్నట్టయితే ఇది పోర్ట్ బ్లెయిర్ అనేది సౌత్ అండమాన్, దక్షిణ అండమాన్లో ఉంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా గమనించాలి. 10 డిగ్రీ ఛానల్ ఏంటి, ప్లస్ అండమాన్ నికోబార్ దీవులను విభజించేటువంటి అంటే గుండా పోయేటువంటి రేఖ ఏది అని అడిగితే 10 డిగ్రీ ఛానల్ అవుతుంది. ఓకే, ఇలాంటివి కూడా గమనించాలి. రీసెంట్గా నేమ్స్ చేంజ్ చేశారు, ఇది ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో టైం బియింగ్లో ఇక్కడ చెప్పడం లేదు. సో ప్లీజ్ నోట్ పాయింట్స్. ఓకే, ప్రీవియస్ క్లాసెస్లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఏది ఎక్కడ ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది ఇదన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్. ఎందుకు అంటే టైం బీయింగ్లో ముందుకు వెళ్ళాలి కాబట్టి టైం అనేది రిపీటెడ్గా ఒకే క్వశ్చన్ పైన టైం అనేది స్పెండ్ చేస్తే మీకు విసుగు వస్తుంది. ప్లస్ ఏంటంటే టైం వేరే క్వశ్చన్స్ పైన పెట్టలేము. సో ఇది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది వానిలో భారతదేశంలోని ఏ ప్రాంతం అధికంగా భూకంప తీవ్రత ప్రాంతంలోకి రాదు అని అంటున్నాడు. సో మనం ఏం చేసాం, మన ఇండియాని కొన్ని జోన్స్గా విభజించడం జరిగింది భూకంప తీవ్రత యొక్క బేస్ చేసుకొని. అంటే జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అని. సో ఈ జోన్స్లలో మెయిన్గా జోన్ 5 వచ్చేసి ఏంటి, అధికంగా తీవ్రత ఉన్నటువంటిది. జోన్ 4 ఏంటి, తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. సో ఇలా అన్నమాట.
హైలీ ఎక్కువగా హైయెస్ట్ ఎర్లీ ఇలా డివైడ్ చేసాము. సో జోన్ 2 వచ్చేసి కొంచెం మినిమల్గా ఉంటుంది, ఎర్త్క్వేక్ ఆ జోన్లో ఎర్త్క్వేక్స్ అనేవి సంభవించావు అనమాట. జోన్ 3లో కొంచెం తక్కువగా సంభవించే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మైన్స్ కానీ ఇలాంటి ఏమైనా లైక్ బాంబ్ బ్లాస్టింగ్స్ ఇలాంటివి జరిగినప్పుడు అక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చేందుకు ఛాన్సెస్ ఉంటాయి, కానీ న్యాచురల్గా వచ్చేందుకు ఛాన్సెస్ ఉండవు ఈ జోన్ 2 జోన్ 3లలో. కానీ జోన్ 3 జోన్ 4 జోన్ 5 ఏంటంటే న్యాచురల్గా టెక్టానిక్ ప్లేట్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి వాటిని జోన్ 4 జోన్ 5 అంటే ఎప్పటికీ యాక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఆ కేటగిరీలోకి తీసుకురావడం జరిగింది. సో ఏది అత్యంత తీవ్రత ప్రాంతంలోకి రాదు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కచ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక పీఠభూమి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక పీఠభూమి ఏదైతే ఉందో ఈ కర్ణాటక పీఠభూమి వచ్చేసి జోన్ 2లో కిందకి వస్తుంది. జోన్ 2 వచ్చేసి అసలు ఎలాంటి భూకంపాలు సంభవించేందుకు ఛాన్సెస్ లేవు న్యాచురల్గా. కాకపోతే మ్యాన్మేడ్గా ఏమైనా సంభవిస్తే అంటే మైనింగ్స్ వల్ల కానీ ఇలాంటి ఏదైనా పెద్ద సంభవిస్తే తప్ప అక్కడ ఎర్త్క్వేక్స్ అనేవి చాలా రేర్ ఆఫ్ ది రేర్ అన్నమాట. ఓకే 100 సంవత్సరాల శతాబ్దానికి ఒకసారి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా చాలా మైన్యూట్గా వస్తాయి. ఓకే సో ఇది దానికి సంబంధించినటువంటి పూర్తి మ్యాప్. సో జోన్ 2 వచ్చేసి లీస్ట్ యాక్టివ్, తర్వాత జోన్ 3 వచ్చేసి మోడరేట్, తర్వాత జోన్ 4 వచ్చేసి హై, జోన్ 5 వచ్చేసి హైయెస్ట్. మెయిన్గా ఏంటి అంటే ఇంకో విషయం గమనించాల్సింది ఏంటి అంటే ఒకవేళ ఈ విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. భారతదేశంలో విభజించినటువంటి జోన్స్ ఏదైతే ఉందో ఎర్త్క్వేక్ జోన్స్ ఏదైతే ఉందో ఆ జోన్స్లలో ఎక్కువగా ఏ ప్రాంతం ఆక్రమించి ఉంది అంటాడు అంటే జోన్ 2 జోన్ 3 లేకపోతే జోన్ 4 జోన్ 5. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే జోన్ 4 జోన్ 5 ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంది, ప్లస్ అలాగే జోన్ 2 జోన్ 4 జోన్ 3 తీసుకున్నా కానీ అది కూడా ఎక్కువ, అంటే రెండింటిని కలగలిపినప్పుడు అలా వస్తుంది అన్నమాట. సో మెయిన్గా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్గా వచ్చేసి కొంచెం హై నుంచి హైయెస్ట్ రేంజ్కి ఇవి ఎక్కువగా భూకంపాలు సంభవించేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే కచ్ ప్రాంతం కానీ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్ కానీ ఇవి వచ్చేసి హై నుంచి హైయెస్ట్ జోన్స్కి ఉన్నాయి. సో మిగతా పెనిన్సులర్ ఇండియా ఏదైతే ఉందో అది మోడరేట్ నుంచి లీస్ట్కి ఉందన్నమాట. సో ఇది మ్యాప్. ఓకే చాలా జాగ్రత్తగా గమనించాలి. మ్యాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీలో స్టడీ చేయాలి. జాగ్రఫీలో మెయిన్గా మ్యాప్స్ని స్టడీ చేయడం తెలిస్తే మనం సబ్జెక్ట్ని చదవాల్సిన అవసరం లేదు. మ్యాప్ స్టడీ చేయడం వస్తే దాదాపుగా మనకు జాగ్రఫీ వచ్చినట్టు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇటీవల CCA అంటే ఏంటి? క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఓకే CCA అనేది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉందో చేత ఆమోదించబడిన జాతీయ వాటర్ షెడ్ నిర్వహణ ప్రాజెక్టు పేరు ఏదని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పహల్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నీరాంచల్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సుగమ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సరల్. ఫ్రెండ్స్ ఇదేంటి అంటే నీరాంచల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ నీరాంచల్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఒక స్కీము. ఇది మెయిన్గా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏదైతే ఉందో ఆ స్కీమ్ కిందకి వస్తుంది అనమాట. దీని ద్వారా రన్ ఆఫ్ కానీ అంటే వర్షం పడ్డప్పుడు ఉన్నటువంటి రన్ ఆఫ్ కానీ గ్రౌండ్ టేబుల్ని ఇంక్రీజ్ చేయడం కానీ ఇలాంటి అన్నిటి మేనేజ్మెంట్ అంటే గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఈ నీరాంచల్ స్కీమ్లో చేయడం జరుగుతుంది. దీన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటిది వరల్డ్ బ్యాంక్ అండి. ఈ స్కీమ్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఓకే మెయిన్గా 9 స్టేట్స్లో ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఓకే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన దగ్గర రెడ్యూస్ ది సర్ఫేస్ రన్ ఆఫ్, అలాగే ఇంక్రీజ్ ది గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఈ నీరాంచల్ కిందికి వస్తాయన్నమాట. ఓకే సో ఏ స్టేట్స్ మెయిన్గా వచ్చేసి 9 స్టేట్స్ అన్నాం కదా. ఏ స్టేట్స్లలో ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుందంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్లస్ రాజస్థాన్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ వాటర్ షెడ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి నీరాంచల్ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ స్టేట్స్లలో ఈ నీరాంచల్ ప్రాజెక్ట్ని స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలాగే ఎవరు దీనికి స్పాన్సర్ చేస్తున్నారు అంటే వరల్డ్ బ్యాంక్ అనేది అసిస్ట్ చేస్తుంది అనమాట మెయిన్గా. సో వాటర్ షెడ్కి సంబంధించినటువంటి డిఫరెన్షియేషన్ క్లాసిఫైడ్ చేశారు డిపెండింగ్ అపాన్ సైజుని బట్టి. సో దానికి సంబంధించిన డాటా. సో ప్లీజ్ నోట్ డౌన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దేశంలోని మొట్టమొదటి టైటానియం ప్లాంట్ను
ఇస్రో ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది అని అడుగుతున్నాడు. సో ఈ టైటానియం స్పాంజ్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇస్రో. సో ఆ ప్లాంట్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేరళ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఢిల్లీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, ఇస్రో ఏదైతే ఉందో, ఇస్రో ప్లస్ కేరళ మైనింగ్స్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా కలిపి ఈ టైటానియం ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే రాకెట్ లాంచింగ్కి సంబంధించినటువంటి టెక్నికలిటీకి సంబంధించినటువంటి స్పాంజ్ ఏదైతే ఉందో టైటానియం స్పాంజ్ను ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి కేరళలో స్థాపించడం జరిగింది. ఓకే, కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే ఇస్రో ఏం చేసిందంటే రీసెంట్గా కూడా కమర్షియల్ ప్రొడక్షన్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ప్లాంట్. సో మెయిన్గా ఏంటి, ఎవరెవరు కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ ప్లస్ అలాగే ఇస్రో సంయుక్తంగా ఈ టైటానియం ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్గా స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించిన టైటానియం యాక్టివిటీస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాక్టివిటీస్ పూర్తిగా ఇక్కడే జరుగుతాయి. ప్లస్ ఏంది అంటే ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ అంటున్నాడు. ఓన్లీ ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ఏంటి అంటే ఎక్స్ట్రాక్షన్ నుంచి మొదలుకొని చివరి ఉత్పత్తి వరకు కూడా అన్నీ కూడా ఈ ప్లాంట్లో జరుగుతాయి. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. వరల్డ్లో ఉన్నటువంటి ఏకైక ప్లాంట్ అన్నమాట. ఆ విధంగా వరల్డ్స్ దట్ ఇన్ ది వరల్డ్. ఓకే, వరల్డ్ అండర్టేక్స్ ది ఆల్ యాక్టివిటీస్ రైట్ ఫ్రమ్ మైనింగ్ ఆఫ్ టైటానియం మినరల్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏరోస్పేస్ గ్రేడ్ టైటానియం వరకు సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ కూడా ఈ ప్లాంట్లోనే జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ముర్రా జాతికి సంబంధించిన బర్రెలు ప్రధానంగా లభించే రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బీహార్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హర్యానా. ఫ్రెండ్స్, ఇవి ఏంటంటే ఇండిజినస్ కౌస్ బ్రీడ్స్ కానీ ఇండిజినస్ క్యాటిల్ బ్రీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దేశీయ పశువులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవి ఎక్కడెక్కడ వాటికంటూ కొంత రీజనల్ స్పెషాలిటీ ఉంటుంది కాబట్టి అవి అనేవి ఎక్కడ న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు డిఫికల్టీ పెంచడానికి ఏం చేస్తాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడుగుతాడు. సో ఈ ముర్రా జాతి బర్రెలు ఎక్కడ అంటే హర్యానాలో ఎక్కువగా చాలా ఫేమస్. ఇప్పుడు ఒంగోలు గిత్త ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాంటివి మాత్రం ఒంగోలు దేనికి ఫేమస్, మెయిన్గా గిత్తలకు ఫేమస్ అనమాట. ఆ విధంగా అవి వాటి యూనిక్ స్ట్రక్చర్ కానీ వాటి యొక్క ఇండిజినియస్ బ్రీడింగ్ కానీ అలా ఉంటుంది అనమాట. సో ఈ ముర్రా జాతలు వచ్చేసి హర్యానాలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇందిరాగాంధీ కాలువ ఏ బ్యారేజీ నుండి మొదలవుతుంది అని అడుగుతున్నాడు. ఓకే, బ్యారేజ్ మీన్స్ ఏ డ్యామ్ అనుకోండి, ఏ డ్యామ్ నుంచి మొదలవుతుంది, ఏ బ్యారేజ్ నుంచి మొదలవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కోట్స్ బ్యారేజ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి హల్నీకుండ్ బ్యారేజీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి హరికే బ్యారేజ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బర్మర్ బ్యారేజ్ అని ఉంది. సో ఫ్రెండ్స్, ఈ మెయిన్గా ఇందిరాగాంధీ కాలువ గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళే ముందు, కరెక్ట్ ఆన్సర్కి వెళ్ళే ముందు ఇందిరాగాంధీ కాలువ గురించి చెప్పుకోవాలి. ఇది ఇండియాలోనే అతిపెద్ద కాలువ అన్నమాట. లాంగెస్ట్ డిస్టెన్స్ ప్రయాణించేటువంటి కాలువ ఏది ఉంది అంటే అది ఇందిరాగాంధీ కాలువ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్గా రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ఈ 3 స్టేట్స్కి వాటర్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది హరికే బ్యారేజ్ ఏదైతే ఉందో, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హరికే బ్యారేజ్ ఏదైతే ఉందో ఈ హరికే బ్యారేజ్ దగ్గర నుంచి ఈ ఇందిరాగాంధీ కాలువ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ హరికే బ్యారేజ్ ఏదైతే ఉందో అది సట్లెజ్ రివర్ పైన, బియాస్ రివర్ ఏదైతే కలుస్తుందో సట్లెజ్కి, దాని తర్వాత ఈ బియాస్ రివర్ ఏదైతే ఉందో ఈ బియాస్ రివర్ సట్లెజ్లో కలిసినాక దాని తర్వాత ఈ హరికే బ్యారేజ్ అనేది నిర్మించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి మ్యాప్ ఇందిరా కెనాల్కి ఏదైతే ఉందో ఇందిరా కాలువ దానికి సంబంధించినటువంటి మ్యాప్ అన్నమాట. ఇది మెయిన్గా ఏ స్టేట్స్, మెయిన్గా వచ్చేసి ఏ స్టేట్స్ అండి, పంజాబ్, హర్యానా అలాగే రాజస్థాన్. సో పంజాబ్ హర్యానాలో కలిపి 170 కిలోమీటర్స్ అయితే 34 కిలోమీటర్స్ వచ్చేసి రాజస్థాన్లో ఉంది. మొత్తంగా ఇది ఎంత అంటే మొత్తంగా వచ్చేసి 204 కిలోమీటర్ల లాంగ్ డిస్టెన్స్ ఉందన్నమాట. దేశంలోనే అతిపెద్ద కెనాల్. ఓకే, ఇది ఇందిరా కెనాల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. సో మిల్క్ ప్రొడక్షన్ ఏ స్టేట్ ఎక్కువగా చేస్తుందని అడుగుతున్నాడు. సో మెయిన్గా ఏంటంటే మిల్క్ టాప్లో ఉన్నటువంటి స్టేట్ వేరు, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ కింద ఇచ్చినటువంటి స్టేట్స్లలో ఏది ప్రొడక్షన్ హైయెస్ట్గా ఉంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పంజాబ్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మిల్క్ ప్రొడక్షన్లో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే టాప్లో ఉంది. కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏ స్టేట్ టాప్లో ఉందంటే అది ఉత్తరప్రదేశ్. ఓకే,
ఇది దానికి సంబంధించినటువంటి స్టాట్స్. మెయిన్గా ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర. ఓకే, ఆంధ్రప్రదేశ్ అనేది టాప్లో ఉంది. ఇవి ఒక్కొక్కసారి ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజెంట్గా నాకున్న అవైలబుల్ ప్రకారం 2018-19 డాటా తీసుకోవడం జరిగింది. ఓకే, టాప్ 10 స్టేట్స్ ఇవి. తమిళనాడు, బీహార్, హర్యానా, మహారాష్ట్ర ఇవన్నీ కూడా టాప్ స్టేట్స్ అనమాట. సో నోట్ డౌన్ దీస్ పాయింట్స్. ఓకే, ఒక్కొక్కసారి మెన్షన్ చేయొచ్చు, మెన్షన్ చేయకపోవచ్చు. మెయిన్గా ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది. ఓకే, టాప్ 10లో వచ్చేసి టాప్ స్టేట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పులులు సంచరించే ప్రధాన అభయారణ్యం ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తరేడరి, సెకండ్ ఆప్షన్ వచ్చేసి నీలగిరి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నామ్దఫా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సుందర్బన్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే అభయారణ్యం అన్నాడు. ఇక్కడ మెయిన్గా ఏంటి అభయారణ్యం అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి అభయారణ్యాల్లో మెయిన్గా పులులు అనేటి ఈ సుందర్బన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువగా సంచరించుతూ ఉంటాయి అన్నమాట, ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. సో సుందర్బన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నీలగిరిలో కూడా లొకేట్ అయి ఉంటాయి, కానీ చాలా మటుకు ఎక్కువగా కనిపించేది ఎక్కడ అంటే సుందర్బన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశం పోటు శక్తి ఉత్పత్తి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు. ఆల్రెడీ డిస్కస్డ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. చూడండి, అంటే మేము ఎందుకు రిపీటెడ్ క్వశ్చన్స్ పెడుతున్నాము అంటే ఇది ఇప్పటివరకు తెలంగాణలో జరిగినటువంటి అన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే వీ డోంట్ వాంట్ టు స్కిప్ ఈచ్ రిపీటెడ్ క్వశ్చన్ ఆల్సో. ఎందుకు మీకు ఏ విధంగా అర్థం అవ్వాలి అంటే ఈ టాపిక్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్, తరచుగా దీని నుంచి క్వశ్చన్ వస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా దాని మీద ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి మేము అలా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీ డోంట్ వాంట్ టు స్కిప్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఆల్సో. సో మెయిన్గా ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కొంకన్ తీరం, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కోరమండల్ తీరం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి గుజరాత్ తీరం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కేరళ తీరం. ఫ్రెండ్స్ మనకు అందరికీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుజరాత్ తీరంలో ఎక్కువగా ఈ టైడల్ ఎనర్జీ అనేది అవైలబుల్గా ఉంది. దాని ద్వారా విద్యుత్ శక్తి అనేది ఎక్కువగా ప్రొడక్షన్ చేసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే అంటార్కిటికాలోని నెలకొల్పిన భారతదేశ శాశ్వత పరిశోధన కేంద్రం ఏది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గంగా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అగ్ని, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మైత్రి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి దాత్రి. ఫ్రెండ్స్ మనకు ఇంతకు ముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఏంటి అంటార్కిటికాలో కొన్ని రీసెర్చ్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏంటి అంటే దక్షిణ గంగోత్రి, మైత్రి అండ్ భారతి. సో మెయిన్గా వచ్చేసి మైత్రి అనేది పర్మనెంట్ అండి. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దాని డీటెయిల్స్కి ఒకసారి వెళ్తే మెయిన్గా నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇది అటానమస్ బాడీ అండి. ఇది ఇంపార్టెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బాడీ ఇన్ మెయిన్గా. సో ఇది ఎక్కడ ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కిందికి వస్తుంది. ఓకే, ఇది మెయిన్గా ఇప్పుడు ఇది 1998లోనే అంటే మెయిన్గా ఫస్ట్ దీని పేరు వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషన్ రీసెర్చ్ అని పేరు పెట్టడం జరిగింది. కాకపోతే దీన్ని రీనేమ్ చేశారు. ఏమని? నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇది అంటార్కిటికాలో కానీ పోలార్కి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్గా ఏంటి అంటార్కిటికాలో ఇప్పటివరకు మనం ఏర్పాటు చేసినటువంటి రీసెర్చ్ సెంటర్స్ ఏంటంటే ఫస్ట్ గంగోత్రి ఏర్పాటు చేసాం 1983లో, తర్వాత 1989లో మైత్రి అనేది ఓపెన్ చేసాం, తర్వాత భారతి అనేది ఓపెన్ చేసాం 2012లో. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింద పేర్కొన్న నగరాలలో ఏది కర్కటక రేఖకు దగ్గరగా ఉంది అని అడుగుతున్నాడు. ఈ కింద పేర్కొన్న నగరాల్లో ఏది కర్కటక రేఖకు దగ్గరగా ఉందని అడుగుతున్నాడు. 23 degrees అండ్ ఆఫ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం కదా, ఆ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ స్టేట్స్ ఏ ప్రాంతం గురించి దగ్గరగా వెళ్తుందని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పాట్నా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కోల్కతా, థర్డ్ ఆప్షన్ వచ్చేసి నాగ్పూర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి రాయ్పూర్. ఫ్రెండ్స్ మనము ఒకసారి కనుక బిఫోర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఒకసారి కర్కటక రేఖ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఏ స్టేట్స్ గురిండా వెళ్తుంది ప్లస్ అలాగే ఏ టౌన్స్ నుంచి వెళ్తుంది అనేది కనుక చూసుకున్నట్లయితే సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇది వచ్చేసి చూడండి, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ మెయిన్గా వచ్చేసి గుజరాత్, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం ఈ స్టేట్స్ గుండా వెళ్తుంది. సో ఒక్కొక్కసారి అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఈస్ట్ నుంచి వెస్ట్కి కానీ వెస్ట్ నుంచి ఈస్ట్కి కానీ. అలాగే ఏ స్టేట్లో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, ఏ స్టేట్లో తక్కువ దూరం ప్రయాణిస్తుంది అంటే రాజస్థాన్లో వచ్చేసి అతి తక్కువ దూరం, మధ్యప్రదేశ్లో అతి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ప్లస్ అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఏ నగరాలు అనేవి ఈ కర్కటక రేఖకు దగ్గరగా ఉన్నాయి అని అడిగినప్పుడు సో గాంధీనగర్ కానీ ప్లస్ భూపాల్ కానీ ప్లస్ అలాగే రాంచీ కానీ ప్లస్ అలాగే ఇక్కడ ఏంటి అజ్వాల్ కానీ ప్లస్ అలాగే
ఈ త్రిపురకు సంబంధించినటువంటి క్యాపిటల్ కానీ దగ్గరగా ఉన్నాయన్నమాట. సో ఇవి దగ్గర ఉన్నాయి. కానీ ఇంతకుముందు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఏది దగ్గరగా ఉంది అంటే కోల్కతా దగ్గరగా ఉంది. ఓకే, కోల్కతా ఏదైతే ఉందో, కోల్కతా క్యాపిటల్, వెస్ట్ బెంగాల్ క్యాపిటల్ కోల్కతా ఏదైతే ఉందో అది దగ్గరగా ఉంది చూడండి. సో పాట్నా వచ్చేసి ఇక్కడెక్కడో ఉంది దూరంలో. నెక్స్ట్ వచ్చేసి నాగ్పూర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఓకే, చాలా దూరంగా ఉందన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కోల్కతా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏ స్టేట్స్లో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, ఏ స్టేట్లో తక్కువ దూరం ప్రయాణిస్తుంది, ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి. ఓకే, ఏ స్టేట్లో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ప్లస్ అలాగే 82.5 degrees స్టాండర్డ్ మెరీడియన్ లైన్ మీట్ అవుతుంది అంటే అది ఛత్తీస్గఢ్. ఓకే, ఛత్తీస్గఢ్లో మీట్ అవుతుంది, ఈ స్టేట్స్లో మీట్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశం మొదటి అంటార్కిటికా యాత్రను ఏ సంవత్సరంలో ప్రారంభించింది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1971, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1981, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1975, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1980. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1981లో భారత్ అంటార్కిటికా యాత్రను ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడిన సంవత్సరం ఏది అని అడుగుతున్నాడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే చాలా మటుకు ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా జాగ్రఫీలోనే యాడ్ చేయడం జరిగింది. సో జాగ్రఫీ ఎన్విరాన్మెంటల్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ది జాగ్రఫీ అనమాట. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1971, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 1996, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1986, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1973. ఫ్రెండ్స్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది మనకు టైగర్ రిజర్వ్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి మెయిన్గా 1973లో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రారంభించడం జరిగింది. మెయిన్ ఏంటంటే మన పులులు ఏవైతే ఉన్నాయో పులులను సంరక్షించడం కోసం ఈ ప్రాజెక్ట్ టైగర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి 9 టైగర్ రిజర్వ్స్తోని స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎన్ని టైగర్ రిజర్వ్స్ వచ్చాయి, 53కు పెరిగిందన్నమాట. సో మెయిన్గా ఎన్ని స్టేట్స్లలో 18 టైగర్ రిజర్వ్ రేంజెస్ ఉన్నాయి. ఓకే, టైగర్ రేంజ్ అంటే భారతదేశంలో ఎన్ని టైగర్ రేంజ్ స్టేట్స్ ఉన్నాయి అంటే అది 18 అనమాట. ఎన్ని టైగర్ రిజర్వ్స్ ప్రస్తుతానికి 53 ఉన్నాయి. ఓకే, 1973లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట ఇది. ఓకే, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద. ఓకే, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ అంటే చట్టబద్ధ సంస్థ. ఇది మెయిన్గా 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనం 53 టైగర్ రిజర్వ్స్ అన్నాం కదా. ఆ 53 టైగర్ రిజర్వ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. 53వ టైగర్ రిజర్వ్ వచ్చేసి గురు ఘాసీదాస్ నేషనల్ పార్కు ప్లస్ అలాగే తమోర్ పింగ్లా వైల్డ్ లైఫ్ సాంచురీస్ని రెండింటిని కలిపి 53వ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. అది ఎక్కడ ఉందండి అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. 52 టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో 52nd టైగర్ రిజర్వ్ వచ్చేసి రామ్గర్ విజ్దారి వైల్డ్ లైఫ్ సాంచురీ రాజస్థాన్లో ఉంది. దీన్ని 52nd టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 0 డిగ్రీ రేఖాంశ ప్రదేశంలో 6 AM అవుతే అంటే గ్రీన్విచ్ రేఖాంశంలో 6 AM అవుతే అప్పుడు భారతదేశంలో సమయం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి మెయిన్గా ఏంటి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 30 AM అంటే 30 minutes 30 AM లేకపోతే 1 hour 30 minutes AM లేకపోతే 10:30 AM లేకపోతే 11:30 AM అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ చేయడానికి AM ప్లేస్లో PM కూడా పెట్టచ్చు. ఓకే, సో మెయిన్గా ఇప్పుడు ఏంటి 6 AM అవుతుంది. 6 AMకి మెయిన్గా ఇక్కడ గ్రీన్విచ్ రేఖాంశానికి అంటే 0 degrees రేఖాంశం ఏదైతే ఉందో దానికి మనం ఎన్ని అవర్స్ హై హెడ్ ఉంటాము అంటే 5.5 hours హై హెడ్ ఉంటాం. ఓకే, 5 గంటల 30 నిమిషాలు మనం ముందుగా ఉంటాం అన్నమాట. సో మనకేంది, మనం ఈస్ట్ సైడ్లో ఉన్నాం భూమికి. ఓకే, ఈస్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి గ్రీన్విచ్ రేఖాంశం కంటే మనం ముందుగా ఉన్నాం కాబట్టి సూర్యుడు ఈస్ట్ నుంచి ఉదయిస్తాడు. సో ముందుగా మనకే సూర్యోదయం అవుతుంది కాబట్టి గ్రీన్విచ్ రేఖాంశం కంటే మనం టైం బీయింగ్లో అహెడ్గా ఉంటాం అన్నమాట. సో ముందుగా ఉంటాం. సో మెయిన్గా ఎన్ని అవర్స్ 5 hours 30 minutes. సో 6 hours ఎన్ని 5 hours 30 minutes కలిపితే 11 hours 30 minutes AM ఏదైతే ఉందో 11:30 AM ఏదైతే ఉందో ఆ టైం అవుతుంది అన్నమాట. ఒకవేళ గ్రీన్విచ్ రేఖాంశం దగ్గర 6 AM అవుతే మన దగ్గర 11:30 AM అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కేంద్రంగా ఉన్న నగరం ఏది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి న్యూఢిల్లీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పూణే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బెంగళూరు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హైదరాబాద్. ఫ్రెండ్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వచ్చేసి ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. మెయిన్గా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ యాక్ట్ కింద
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ యాక్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2005లో 2005లో ఈ యాక్ట్ రావడం జరిగింది. అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి స్టాచ్యుటరీ బాడీ అనమాట, అపెక్స్ స్టాచ్యుటరీ బాడీ. దీనికి సంబంధించినటువంటి ఏ విషయం తెలియాలన్నా కానీ ఈ అథారిటీ అనేది శాంక్షన్ చేస్తుంది. ప్లస్ అలాగే దీని యొక్క చైర్పర్సన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క చైర్పర్సన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ టాటా ఇనుము ఉక్కు కర్మాగారం ఉన్న ప్రదేశం ఏది? ఇంతకు ముందే డిస్కస్ చేస్తాము క్లాస్ స్టార్టింగ్లోనే. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రూర్కెలా, సెకండ్ ఆప్షన్ వచ్చేసి దుర్గాపూర్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి బొకారో, ఫోర్త్ ఆప్షన్ వచ్చి జంషెడ్పూర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి. ఇక్కడ ఏంటి, మేము స్కిప్ చేయలేదు క్వశ్చన్ని. ఎందుకు? ఇది రిపీటెడ్ క్వశ్చన్. అంటే మెయిన్గా నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్ కాకుండా టెక్నికల్ ఎగ్జామ్స్ అంటే ఏడబ్ల్యూ ఎగ్జామ్స్, ఏఈ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు గమనించాల్సిన విషయం. అంటే నాన్ టెక్నికల్ గ్రూప్స్ లాంటి కొంచెం అంటే జనరల్ అవేర్నెస్ ఎక్కువగా ఉండాల్సిన టాపిక్స్ తీసుకున్నటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్లో ఇచ్చినటువంటి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా ఇస్తున్నాడు. ఓకే, అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏఈ, ఏడబ్ల్యూ అంటే కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి జనరల్ స్టడీస్ అనేది కొంచెం తక్కువ స్కోప్ కాబట్టి అక్కడ ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ కింద వస్తున్నాయి. సో ఇది గమనించండి. ఎందుకు? అందుకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయమని చెప్పేది ఎందుకు అంటే దీనికోసం. అంటే మనకి ఈ విధంగా రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎగ్జామ్లో టైం వేస్ట్ అవ్వకుండా డైరెక్ట్గా ఆన్సర్ తెలిసిపోతుంది కాబట్టి మనం ఈ ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అనేది చేయాలి. ఓకే, సో ఇది ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి మరికొన్ని ఎంసీక్యూస్. ఇలానే మిగతా సబ్జెక్ట్స్ ఆల్రెడీ తెలంగాణ మూమెంట్ కానీ, ఇండియన్ జాగ్రఫీ కానీ, ఇండియన్ పాలిటీ కానీ అప్లోడ్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్. మీకు ఏంటంటే మెయిన్గా మా ఇంటెన్షన్ ఏంది, సబ్జెక్ట్ నేర్పడం కాదు. ఒక ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే ఎలా ట్యాకిల్ చేయాలి, కొన్ని టఫ్ క్వశ్చన్స్ వస్తే ఎలా ట్యాకిల్ చేయాలని చెప్పడం దీని మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో అలాగే సబ్జెక్ట్ కూడా రివైజ్ అవుతుంది అన్నమాట. సో మీరు మెయిన్గా సబ్జెక్ట్ రివైజ్ కోసం ప్లస్ అలాగే ఎగ్జామ్స్లో కొన్ని టఫ్ క్వశ్చన్స్ వస్తే ఎలా ట్యాకిల్ చేయాలనేది చూసుకోండి. ఓకే, ప్లీజ్ ఫాలో అవర్ ట్రిక్స్. ఏంటంటే ఇక్కడ ఏవైతే ట్రిక్స్ చెప్తున్నామో ఆ ట్రిక్స్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ T1 Academy.